డాక్టర్ బైరి నరేష్ గారికి, సమన్వయకర్త అయినటువంటి సుజాత గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, స్టూడెంట్స్, అమ్మలందరికీ, అక్కలకు, చిన్నపిల్లలందరికీ కూడా మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మహానుభావులు చెప్పినటువంటి మార్గంలో ఈ యొక్క స్వ అభిమాన పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి నూతన వధూవరులకు, వారి తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు అందరికీ కూడా ఉద్యమాభివందన. ఈ రోజులలో పెళ్లి అనడంతోనే ఎంతో మంది ఆలోచించి, బంధువులను, మిత్రులను, పక్క వాళ్ళను ఆలోచించి వెనకాడి వేసే పరిస్థితులలో ఈ నూతన జంట ముందుకొచ్చి మహానుభావులు చెప్పిన పద్ధతిలో మేము కూడా పెళ్లి చేసుకుంటాం. ఒక ఆడ మగ, స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవించడానికి డబ్బులే బాగా ఖర్చు పెట్టాలి, మంత్రాలే కావాలి, ఏదో పద్ధతిలో చేయాలన్న పద్ధతి కాకుండా 2 దండలు వేసుకున్నా సరే పెళ్లి అవుతుంది, కలిసి జీవించడానికి దండలైనా సరిపోతాయి అనే ఒక మంచి ఆలోచనతోని ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి నూతన జంటకు అభివందనాలు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె స్టేజ్ వద్దకు రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాము. టెంట్లు ఉన్నా కూడా మనకు వేడి సరిపోవట్లేదు, చల్లదనాన్ని కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో చెట్లను పెంచడం మంచిదా, నరకడం మంచిదా అని ఒకసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను. చెట్లను పెంచాలి, చెట్లను నరకకూడదు. అర్థమైందా? చెట్లను మనం అవసరం ఉన్నా లేకున్నా ఎక్కడ పడితే అక్కడ నరకడం వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. అదే చెట్టు బాధ ఏ విధంగా అంటుందో ఒక 2 మాటలలో మీకు వివరిస్తాను. దయచేసి అందరూ ఒకసారి ఆలకించి మీ ఇళ్లలో పోయినాక ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. నీరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. పొద్దంతా మీతోనే కలిసి ఉంటి, కలిసి నేను మీతో సతిలు ఉంటి. పొద్దంతా మీతోనే కలిసి ఉంటి, స్థితిలోనైనా మీతో కలిసి ఉంటి. తాతల తండ్రుల నాటి నుండి, తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పల చూసుకుంటే చంపదురా నన్ను చంపదురా, మీ బతుకుల్లో చీకట్లు నింపదురా. పాట మొత్తం ఉంది, కాకపోతే 2 చరణాలు మేము వెనక ముందు వాడు వినిపించాను. దయచేసి అందరి ఆలకించి ప్రతి వాళ్ళు కూడా మొక్కలు నాటడం అనేది మనం సమాజానికి ఉపయోగమని ఈ సందర్భంగా తెలియజేశాను. ఈ యొక్క కార్యక్రమాన్ని బైరి నరేష్ గారు, మన జాతీయ అధ్యక్షులు ప్లస్ వారి సతీమణి సుజాత మేడం గారు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు రాజేష్ అన్న వేదికకి రావాలి అన్న ఆల్రెడీ వచ్చినాడు కాబట్టి ఒకసారి చప్పట్లతో అందరం అభినందించుదాం. అలాగే హన్మకొండ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్ అన్న గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నారు. అలాగే భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమైల అన్నను కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతారు. రాజకుమారు, సురేష్ అన్న కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జై భీమ్, జై ఇన్సాన్. ప్రియమైన ప్రజలారా, సంతోష్ కుమార్ బంధుమిత్రులారా, అలాగే సింధుజ బంధుమిత్రులారా, స్నేహితులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో ఉంటున్న మంచి మనుషులారా, అలాగే
ఈ సమాజం మార్పు గురించి ఆలోచిస్తూ ఈ పెళ్లికి వివిధ ప్రాంతాల్లోంచి విచ్చేసినటువంటి దళిత సంఘాల నాయకులకి, అంబేద్కరిస్టులకి, మరీ ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల నాయకులకి, ఈ ఏటూరు నాగారం ఏజెన్సీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా చాలా అడుగులు ముందుకు వేశాడు రాజేష్ అన్న. చాలామంది ఉత్తమ మాటలు చెప్తూ ఉంటారు, వాళ్ళ జీవితాల్లో వాటిని పాటించరు. కానీ కొండగొర్ల రాజేష్ అన్న మాత్రం ఒక ముఖ్యమైన సందర్భంలో, అంటే మామూలుగా అయితే కొడుకు పెళ్ళి అప్పుడు ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు, కానీ బిడ్డ పెళ్ళికి మా అల్లుడు ఒప్పుకుంటలేడు, మా వియ్యంకుడు ఒప్పుకుంటలేడు, మా బిడ్డను అత్తగారింటికి పోయినాక ఇబ్బంది పెడతారు కావచ్చు, ఏదో ఆ అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని నేను అందరి ప్రకారంగానే పెళ్లి చేసేస్తా అని చెప్పి ఓ నెల రోజులు ఉద్యమానికి, ఆలోచనలకి తిలోదకాలు ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ అందరి ముందు జై భీమ్ అని అందరూ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఓ 3-4 సంబంధాలు చూపించాక స్థానం ఉందేమో, నువ్వు అట్నుంచి వెతకాల ఇప్పటికి లేదో కోతిని తీసుకొచ్చిన లెక్చరు వాళ్ళ మనసులో ఎవరికైనా స్థానం ఉందేమో అడగన్నా అని పెట్టారు. కానీ చాలా సంతోషంకర మనసులో పెట్టుకొని ఆ బిడ్డ చాలా సంబంధాలని నాకు నచ్చలేదు, నేను ఇప్పుడు వేసుకోను అనే మాటలను చెప్పింది. ఒక్కసారి మరి మన సింధూజ మనసు గెలిచిన సంతోష్కి చప్పట్లు కొడదామా? నాకు ఆ లక్షలు తెచ్చే భర్త కన్నా, మా నాన్న చూపించే ఆఫీసర్ల కన్నా, మా నరేష్ బాబాయ్ కులం వద్దు, కట్నం వద్దు, ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా ఉండే మంచి మంచి సంబంధాలు ఇచ్చాడు. వాటిని అన్నిటికన్నా నాకు వరుసకు బావైనటువంటి మా సంతోష్ కుమార్ బాబే కావాలా, నేను కష్టమైన సుఖమైన ఆయనతోనే జీవిస్తానని చెప్పి చాలా బలంగా ఆ బిడ్డ ఇష్టపడ్డది. మామూలుగా ఇష్టపడగానే తల్లిదండ్రులు అందరూ ప్రేమ లేదు, దోమ లేదు, లేకపోతే అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవు, లేకపోతే మనకు సమానమైన జంట, లేదా మనం వాళ్ళతో తూగుతామా, మనం పేదోళ్ళం వాళ్ళు ధనవంతులు, లేకపోతే వాళ్ళు ధనవంతులు మనం పేదోళ్ళం, లేదా పెద్ద ఉద్యోగం లేదని చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయి మనసుకు విలువయ్యారు, అబ్బాయి ఇష్టానికి కూడా విలువయ్యారు. చాలా సార్లు అబ్బాయిలు పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి బాగుంది అంటారు. బాగుంది అన్నాక బయటికి వెళ్ళాక వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు కూర్చుని ఇంత బంగారం పెట్టాలి, ఇంత కట్నం ఇవ్వాలి, ఇన్ని ఎకరాల భూమి రాసియాలని ఆ అబ్బాయి ఈ అమ్మాయి నాకు ఇష్టము అని చెప్పిన మాటకు విలువ ఉండదు. లేదా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. నవ్వడం అంటే బాగుందన్న భావనే కదా. ఆ మాటలన్నీ గాలిలో కలిపేసి చాలా మంది కట్న కానుకలకు పెళ్లిళ్ళు, హోదాకు పెళ్లిళ్ళు, హంగులు ఆర్భాటాలకు పెళ్లిళ్ళు, లేదా మంది కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు తప్ప అందులో ప్రేమకు స్థానం ఉండట్లేదు, సమానత్వానికి స్థానం ఉండట్లేదు, వాళ్ళ భావాజాలానికి వాళ్ళ ఆలోచనలకు స్థానం ఉండట్లేదు. ఈ రోజుల్లో అయితే పెళ్లి అనగానే ఇక్కడున్న సగం మంది నన్ను మీరు తిట్టినా మంచి జరిగింది, పెద్దగా మీరు తిడితే నాకు పెద్ద విషయం కాదు, ఎందుకంటే బాగా మంది తిడతారు కాబట్టి మీరు ఎంత తిట్టినా తక్కువే. కోట్లలో ఉంటారు నన్ను తిట్టేటోళ్ళు, అందరిలా కాదు. ఇన్నెవరు తిరిగితే బండబూతులు తిట్టేటోళ్ళే ఉంటారు కాబట్టి మీరు కోపంగా తిట్టినా పర్లేదు. కానీ మీలో కూడా చాలా మందికి మార్పులు రావాలి. మా అమ్మలు, అక్కలకు, ఆడపిల్లలకు, తమ్ముళ్లకు, అన్నలకు చెప్తున్నా. చాలా మంది పెళ్లి అనగానే పోయినామా, పిల్లగాని తరపున పిల్ల తరపున చిట్ ఎక్కడ ఉన్నది, బుక్ పట్టుకున్నారా, ఆడ పేరు రాపించినామా, తర్వాత ముఖ్యమైన మనిషికి కనిపించినామా, బుక్కేడు తిన్నామా, వచ్చి ఆ ఫోటో దిగినామా, పోయినామా. నిజంగా మనకు బువ్వ లేక నా ఇడికి వచ్చి బువ్వ తినడానికి వచ్చినామా, లేకపోతే ఆ ఫోటోలో ఇట్లా ముఖం పెట్టుకొని ఆ ఫోటో దించినామా అని ఈ కెమెరామెన్ కోసం వచ్చినామా, గడున్న బువ్వ కోసం వచ్చినామా, లేదా ఇక్కడ బుక్ రాస్తారు కదా మీ పెళ్ళప్పుడు 200 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాయేషన్కి 201 రూపాయి ఇస్తారా, ఆ పైసలు లెక్క చెప్పడానికి వచ్చినామా. మన పనంతో వదిలిపెట్టుకొని వచ్చినాం. ఈ రోజు మీరు పనిపోతే 500-1000 రూపాయలు వచ్చు మీకు, భార్య పిల్లలు 1000 రూపాయలు వదిలిపెట్టుకొని వచ్చిళ్ళు, 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిళ్ళు. తర్వాత ఇంతమంది బంధువులు కలుస్తారని కదా మనం వచ్చినాం. ఒక బంధుత్వం కోసం,
ఒక స్నేహం కోసం, ఒక ఆనందం ఉల్లాసం కోసం, అరే మంచి జంట వీళ్ళు ఒక్కటవుతున్నారని వాళ్ళని అభినందించడం కోసం, ఈ కుటుంబానికి ఇంత బలం ఉంది, ఇంతమంది మీ బలగం ఉన్నాము, ఇది మా శక్తి అని చూపించడం కోసం కదా పెళ్లి. కానీ ఈ రోజులలో ఏమైపోతున్నాయంటే పెళ్లిళ్ళు అనగానే అక్కడ కెమెరామెన్ కోసం వచ్చినట్టుగా ఆ ఫోటో తీసినావా, భోజనం కోసం వచ్చినట్టుగా ఆ టైం పెడతారా, ఆడ చిట్టిల పేరు రాసి ఇవ్వాలన్నట్టు ఈ మూడింటి చుట్టే తిరుగుతున్నాయి. మనం దీన్ని మార్చుకోవాలి. అవకాశం ఉంటే ఒకటే రోజు 2 పెళ్లిళ్ళు ఉంటే ఒకరు ఇటు వెళ్ళండి, ఇంకొకరు అటు వెళ్ళండి. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కడుపు నిండా అమ్మలను, అక్కలను, ఆ చిన్నమ్మను, ఆ పెద్దమ్మను, ఈ 2-3 ఏళ్ళ ఆ అవ్వ దవాఖానకు పోయి ఉంటది, ఆ అన్నకి ఏదైనా ఇబ్బంది అయి ఉంటది, కడుపు నిండా మాట్లాడుకోవడానికి కదా. పెళ్లిళ్ళంటే మన జీవితంలో ఒక పండగ. ఆ పండగను పక్కన పెట్టి దేవుళ్ళ పండగలను మాత్రం మంచిగా చేస్తాం. మరి ఈ పండగను పండగలా కాకుండా భజంత్రీలు అనగానే డమ్ 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 అని దంచుతా ఉంటాడు. ఇక మనం మాట్లాడుకోవడానికి లేదు, ముచ్చట్లు పెట్టుకోవడానికి లేదు, ఏదైనా మంచి మాటలు చెప్పుకోవడానికి లేదు, నవ్వడానికి లేదు, ఏం లేదు. ఒక వాళ్ళకి వచ్చిన ఆయన పాస్టరు ఇది గడియ, మంచి గడియ, మీ పెళ్లి చాలా ఘనమైనది అని ఆ ప్రభువుకు వీళ్ళని కలిపినవు థ్యాంక్స్ చెప్పి ప్రభువుకు దండం పెడతాడు. ఇక హిందూ పద్ధతి పూజారులు అయితేనేమో వాళ్ళు రకరకాల మంత్రాలు చదువుతా ఉంటారు. ఆ మంత్రాలు మనకు అర్థం కావు. సరే, అది మంచిగా చెడ్డయ్యా మనకి ఇక్కడ అక్కరలేదు. కానీ పెళ్లి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనము పైసలతో ముడిపెట్టి మెకానికల్ గా ఆలోచించి కడుపు నిండా మాట్లాడుకోకుండానే ఆనించలేకపోతున్నాం. అందుకే ఆ అన్న తన బిడ్డ ఇష్టపడిన వ్యక్తితో మాట్లాడి, అయ్యా అల్లుడా, మరి నేను నా పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇన్నేళ్ళు నా బిడ్డను కానీ పెంచి అందరిలాగా 10వ తరగతి అయిపోగానే పెళ్లి చేయలే, చాలా మంది ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసుకున్న చెల్లెమ్మలు ఉన్నారు, అట్లా నా బిడ్డకు పెళ్లి చేయలే, డిగ్రీ అయిపోతుంటే పెళ్లి చేయలే, తాను ఒక మంచి టీచర్ కావాలని పీజీ ఒక బిఈడి కూడా చదివిస్తూ నేను పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్పాడు. నిజానికైతే ఒకవేళ సంతోషు, సింధుజ వాళ్ళు కలిసి ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి, రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పడితే. అలా వాళ్ళిద్దరూ టీచర్ ట్రైనింగ్ చదువుకున్న వాళ్ళు కాబట్టి సంతోషు ఆ అమ్మాయి మనసు గెలవడం ఒక విజయం అయితే, అమ్మాయి సంతోష్ని ఇష్టపడడం చాలా గొప్ప విషయం. సంతోష్ గారి తల్లిదండ్రులు కూడా రాజేష్ వాళ్ళ కుటుంబం, ఆ బిడ్డ కూడా మంచి బిడ్డ, నా కొడుకు ఇష్టపడ్డాడు అని నిజానికి సంతోష్ గారికి బేరం పెట్టినట్టుగా పశువుని, గొర్రెలని, బర్రెలని, గుర్రాలని మార్కెట్ లో పెట్టి అమ్ముకున్నట్టుగా ఒకవేళ సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని అనుకుంటే ఎన్నో సంబంధాలు వాళ్ళ కాళ్ళ కాడికి వచ్చి ఉంటాయి. ఎందుకంటే అబ్బాయి హైటు, పర్సనాలిటీ, మంచితనము, మంచి చదువు చదివి ఆ బంధుమిత్రుల్లో ఉన్న పేరు వల్ల ఖచ్చితంగా 1 ఎకరం 2 ఎకరాల భూమి ఇచ్చేటోళ్ళు, 10-20 లక్షల డబ్బులు ఇచ్చేటోళ్ళు బోళ్ళంత మంది వాళ్ళకి వచ్చి ఉంటారు. కానీ సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా వాడి ఇష్టాన్ని మేము గౌరవించాలి అని ఇలా 2 కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఏర్పడి వాళ్ళు కలిసి జీవించడానికి ఒక ఒప్పందం ఇక్కడ జరుగుతుంది. ఇది నిజమైన అర్థవంతమైన పెళ్లి. ఈ పెళ్లిలో నాకు 20 లక్షలు కావాలని నేను బేరం ఆడలే, లేదా మా బిడ్డకి ఇన్ని తులాల బంగారం పెడతామని, బోర్లు బోకేలు పెడతామని వాళ్ళు కొనుక్కోవడానికి ఇక్కడ వ్యాపారం జరగలే. మీరు మేము కలిసి ఒక కుటుంబంగా వెళ్దామని చెప్పి ఒక సామాజిక ఒప్పందం జరిగింది. మరి ఇక్కడే ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసుకున్నారు. ఆ రోజు నేను మరొక ముఖ్యమైన సమావేశం ఉండడం వల్ల వేరే సమావేశంలో ఉండి రాలేదు. మరి ఈరోజు ఈ పెళ్లి, నిజానికి ఈ పెళ్లి అమ్మలు అక్కలు, ఇందులో ముహూర్తాలు ఉన్నాయి, ఈడ అయ్యగారు మంత్రాలు ఉన్నాయి, ఈడ జాతకాలు ఉన్నాయి, జ్యోతిష్యం చూసుడు ఉండదు, ఈడ అరుంధతి నక్షత్రాన్ని చూపించుడు ఉండదు. కేవలం వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయికి ఒక దండిస్తారు, వీళ్ళ అమ్మా నాన్న ఈ అబ్బాయికి ఒక దండిస్తారు. ఆ దండని మీ అందరికీ చూపించి, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈమెతోటి బతుకుతా, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళను, ఇదిగో నేను ఇతనితో బతుకుతా, ఇగో ఇతనితోనే నా కష్ట సుఖాలు పంచుకుంటా అని వాళ్ళు 2 కుటుంబాలు చేయి పట్టుకొని చూపిస్తారు. అంతే.
ఇలాంటి పెళ్లిళ్ళ వల్ల కనీసం 1,00,000 రూపాయల డబ్బులు మిగులుతాయి. ఇందులో హంగులకు ఆర్భాటాలకు స్థానం లేదు. జిగేలు అనేటువంటి లైటింగ్లు వెలుగులతో సంబంధం లేదు. పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు ఖర్చులు ఏమీ లేవు. అయినా వాళ్ళు మనకు తెలుసో తెలియకో ఇంకా కొన్ని ఖర్చులు కూడా వీళ్ళు పెట్టే ఉంటారు. నేను ఇక్కడ ఉన్న ఈ సుజాత గారు, ఈమె గవర్నమెంట్ టీచర్. పెళ్ళైపోయినాక 5 సంవత్సరాలు చదువుకున్నది. 5 సంవత్సరాలు చదువుకున్నది పెళ్ళయ్యాక. మేమిద్దరం 25 సంవత్సరాలు 26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం మేమిద్దరం ఇట్లనే పెళ్లి చేసుకున్నాం అంబేద్కర్ భవన్ లో హన్మకొండలో. వీళ్ళేమో ఖమ్మం కొత్తగూడెం నుంచి వచ్చారు, మేమేమో కరీంనగర్ హుజురాబాద్ నుంచి వచ్చినాం. వీళ్ళు వేరే క్యాస్ట్, మేము వేరే క్యాస్ట్. వీళ్ళ అమ్మ నాన్న బంధువులు వచ్చారు, మా అమ్మ నాన్న బంధువులు వచ్చారు. నేను బాబాసాహెబ్ ఫోటోకు దండేసిన, ఈమెకు దండేసిన. ఈమె కూడా అక్కడ ఉన్నటువంటి పెరియార్ రామస్వామి ఫోటోకు దండేసింది, నాకు దండేసింది. ఆ తర్వాత ఈమెకు తాళి లేదని, కాళ్ళకు మట్టెలు లేవని ఎంతో మంది ఎన్ని రకాలుగా అనుకున్నా మేము పట్టించుకోలే. కానీ మాకు 2 పిల్లలు. పరిగెత్తాను బిడ్డ. మాకేం పిల్లలు కాకుండా ఆగలేదు, అలాగే చదువు రాకుండా ఆగలేదు. ఫస్ట్ ఏమో ఆడు పుట్టిండు. దీని పేరు ప్రశ్న ఉదయ్. ఇప్పుడు 8వ తరగతి అయిపోయింది. వీడు తర్వాత వీడన్న ఆడపిల్ల అయితే అనుకుంటే ఉట్లేదు అని దేవుని ఊళ్ళో మన్ను పోయా నాకు ఒక ఆడపిల్లని ఇయ్యపాయే అని తిట్టుకుంటారు అందరు. ఊళ్ళో మన్ను పోసినా ఏం పోసినా ఆడపిల్లలు అయ్యేది మగవాడిచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమే నిర్ణయిస్తుంది. కొంతమంది మన దానిలో మగవాళ్ళు వాళ్ళకు చక్కగా అర్థం కాక ఈమెను చేసుకుంటే మొత్తం 3 బిడ్డలే పుట్టిరని ఇంకో చేసుకొని కొడుకులు అంటారు. కొడుకైనా బిడ్డ అయినా డిసైడ్ అయ్యేది మగ వ్యక్తి ఇచ్చే రక్తం సుక్కతోటే. కాబట్టి మనం పిచ్చిగా తప్పు అర్థం చేసుకోవద్దు. మరి మేమైతే ఇట్లనే పెళ్లి చేసుకున్నాం. ఇది 226వ పెళ్లి మేము చేస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక ముస్లిం అబ్బాయి ఇమ్రాన్ కి, అమ్మాయి చాకలోళ్ళ అమ్మాయి అనూషకి 1000 మంది సమక్షంలో శుభం గార్డెన్ లో పెద్ద ఫంక్షన్ హాల్లో ఇట్లే దండలు మార్చి పెళ్లి చేసినాం 1000 మంది ముంగట. అది 225వ పెళ్లి అయిపోయింది. నిన్న ఒక పెళ్లి ఉండే, అది మిస్ అయిపోయింది. పాపం అమ్మాయి ఏమో ఉప్పరోళ్ళ అమ్మాయి, అబ్బాయి ఏమో మాలోళ్ళ అబ్బాయి, నేతకానుల అబ్బాయి. నేతకానుల అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా ఏత్తరు కావచ్చు అని చెప్పి పెళ్లి వద్దన్నారు. అంటే 2 తల్లిదండ్రులు ఒప్పుకునేదాకా 2 ఏళ్ళు ఆగుర్రా, చదువుకోరు అని చెప్పి బుద్ధి చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టినాం. అట్లా మా దగ్గరకు 1000 జంటలు వచ్చినాయి కావచ్చు. 1000 అయితే ఒక 100 మందికే వేసి 900 వెళ్ళగొట్టినాం మేము. సో మేమిద్దరం ఇలాగే పెళ్లి చేసుకున్నాము. ఇది మేమే ప్రత్యేకం కాదు, మన అందరం గొప్ప మనిషి అనుకునే అంబేద్కర్ ఇలాంటి మార్గంలో పెళ్లి చేసుకున్నాడు, చేపించిండు. ఆయనకు గురువైన జ్యోతిరావు పూలే ఇలాంటి సంఘం ఒకటి పెట్టి ఇట్లా పెళ్లిళ్ళు చేసిండు. తమిళనాడులో ఉన్న పెరియార్ రామస్వామి ఇట్నే పెళ్లి చేసిండు. కానీ మనందరం ఏం చేస్తున్నామో, మనకు 4 పైసలు వచ్చినాక, ఇంత భూమి జాగా వచ్చినాక, ఇంత మిరపకాయ పంట వండినాక, పత్తి వండి వడ్లు వండి 4 పైసలు రాగానే మనం బట్టలు వేసుకోడు, మంచి ఇంట్లో మంచిగా అయినాక పక్కోళ్ళని చూసి వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని ఆరాట పడతాను. నిజానికి మన ఈ బతుకుల వెనకాల మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. కాబట్టి మన ఆడబిడ్డలు ఇంటరు డిగ్రీ అయిపోతే పెళ్లి చేయొద్దు. ఆమెకు కనీసం 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలి. బతుకంటే ఏంటిది, భర్త అంటే ఏంటిది, అత్తమామ అంటే ఏంటిది, రేపు ప్రెగ్నెన్సీ అవుతే ఎట్లా, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా, ఇల్లు నిర్వహణకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఉద్యోగం చేయాలంటే ఎట్లా, ప్రైవేట్ ఉద్యోగం చేయడం ఎట్లా, ఇలా చాలా తెలివొచ్చిన ఆడపిల్లలకే పెళ్లిళ్ళు చేయాలి. 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోగానే మందిని చూసి తక్కువ అయ్యే చేతులు పెట్టి చేయి దులుపుకోవాలంటే ఇక్కడ ఎంతో మంది మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ చదువు పెళ్లి అయిపోతుంటే చదువు ఆగిపోయి మస్తు గోసపడుతూ బతుకుతున్నారు. ఆడవాళ్ళు కూడా ఒక సంపాదన సంపాదించకపోతే మగవాళ్ళు సంపాదించింది సరిపోక మస్తు కష్టపడుతున్నారు. నేను పెళ్ళైనాక 5 ఏళ్ళు చెరుకు పని చేసుకొని బతికాము. తర్వాత ఈమె చదువుకొని చిన్న బాబుని ఇంట్లో వదిలేసిపోయి గవర్నమెంట్ టీచర్ జాబ్ తోటి ఇంటికి వచ్చింది. 2 ఏళ్ళు మేము ముఖం చూసుకోలే. మా ఇంట్లో దేవుని చేసుకుంటున్నామంటే రాలే, అలా నాన్న కాలు దెబ్బ తాకిందన్నా రాలే, నా కాలు ఇరిగిందన్నా కూడా రాలే.
గుండెను బండలెక్క వేసుకొని మంచిగా చదువుకున్నది, ఆమె నౌకరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఆమెకు ఉద్యోగం వచ్చినాక నేను ఒక సైకాలజీ డాక్టర్ లాగా, ఆమె ఒక టీచర్ లాగా ఇద్దరం కలిసి మా ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నను మా అమ్మా నాన్నను మంచిగా చూసుకుంటూ ఆదివారం వస్తే ఇట్లా మీటింగ్లకు పోతున్నాము. ఎప్పుడైనా పండగలు వస్తే ఆ రోజు ట్రైనింగులు పెడుతున్నాము. ఇంకెక్కడైనా ఆపదో కష్టమో సుఖమో వస్తే సాయంత్రం ప్రయాణం చేసిపోతున్నాం. మేము ఇల్లు కట్టుకున్నాం, భూమి కొనుక్కున్నాం, హన్మకొండ కాడ ఇల్లడుగు జాగ కొనుక్కున్నాం, సంతోషంగా బతుకుతున్నాం. కాబట్టి మనుషులు సంతోషంగా బతకడానికి దేవుళ్ళు అక్కరలేదు. ఏ దేవుడు మనకు తలరాత రాయడు. మన తలరాతను మనమే మార్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అరే మీరందరూ సమానం అని రాసి పెట్టిపోయిండు. వాడేమో ఆకాశంలో పుట్టిరాలే, వీడేమో ఎక్కడో భూమి లోపల నుంచి రాలే, ఇంకోడేమో బంగారం ముద్దలతో పుట్టలే, ఒకడు తెలివితోటి పుట్టి ఒకడు తెలివి తక్కువ పుట్టలే. ఈ దొంగనా కొడుకులు అందరు కలిసి మనల్ని ఇబ్బంది పెట్టి మీరు మాలోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు నేతకానోళ్ళు, మీరు కోయాగోండ్లు లంబాడోళ్ళు, మీరు అక్కడ బతకాలే, మీరు ఇక్కడ బతకాలే, మేమే తెగబలవాలని దొంగ నాటకాలు ఆడి పిచ్చి రాతలు రాసి మన తలకాయల నిండా అయ్యో దేవుడా స్వర్గమా నరకమా అని భయం 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 భయంగా బతికినాం. ఎదురు తిరిగితే ఏమంటారో, ప్రశ్నిస్తే ఏమంటారో, అందరం కూడా నవ్వుతే ఏమంటారో, అమ్మో నవ్వుతాం మనం, ఆయన పెద్ద ఆయన వచ్చి మనం కుర్చీలో కూర్చుంటామా అని దిగ్గున లేస్తారు మనోళ్ళు. అలా కాదు, మనందరం సమానమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అందుకే ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత కష్టపడ్డ వాళ్ళు, ఎలాంటి చెడ్డ అలవాటు కాకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు నిలబడి కాస్త కూర్చో భూమి సంపాదించుకున్న వాళ్ళు, ఆ భూమిని అమ్ముకోకుండా కాపాడుకున్న వాళ్ళు, తెలివి తెచ్చుకున్న వాళ్ళు, అంబేద్కర్ ను చదివిన వాళ్ళు, బుద్ధుని చదివిన వాళ్ళు, మహానుభావుల మార్గంలో ఆలోచించిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి నా ముందున్న ప్రజలారా, ఇది ములుగు జిల్లా, అడవుల జిల్లా, ఇంటీరియర్ ఏరియా ఉన్నటువంటి జిల్లా. ఏటూరు నాగారం అంటే ఇంకా అడవి మధ్యలో గోదావరి ఒడ్డునున్నటువంటి ప్రాంతం. ఈ రొయ్యూరు అనే ఊరు ఇంకా మారుమూల ప్రాంతం. ఇంకా కన్నాయగూడెం, తుపాకులగూడెం దాకా ఇంకా పోతా ఉంటే ఇంకా మారుమూల అడవులు. అటు వాజేడు దాకా పోతే బోళ్ళన్ని అడవి గ్రామాలు. ఈ గ్రామాలన్నీ ఒకప్పుడు చైతన్యంతో ఉండేది. ఒక కాపలు వస్తే అందరు పోయి ఆదుకునేది. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పురా బిడ్డ అని చెప్పేది. కానీ ఇప్పుడు ఆ విలువలు పోయినాయి, మంచితనం పోయింది, జ్ఞానం పోయింది, స్వచ్ఛతనం పోయింది. ఇప్పుడు అంతా పవిత్రము, అంటు ముట్టు కులము అనేక గజ్జి రోగాలు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఊళ్ళలోకి వస్తున్నాయి. కాబట్టి ప్రజలారా, ఈ ములుగు జిల్లాలో గతంలో ఎంతో మంది ఎర్ర జెండా వాళ్ళు ఇట్లా దండలు మార్చుకొని ఈ రోజు నుంచి వీళ్ళు భార్యాభర్తలు అని చెప్పారు. ఈ ములుగు జిల్లాలో కోయ, గోండు, రకరకాల గిరిజన జాతులు కూడా వాళ్లకు నచ్చినట్టుగా ఆకులతో దండలు అల్లుకొని ఇతను ఒక తోడు అని చెప్పి అందరూ పప్పన్నం పెట్టుకొని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని బతికేసిండు. కానీ మనం మాత్రం మధ్యతరగతి పేద కుటుంబాలు కష్టపడిన సొమ్ములన్నీ ఒక 5 ఏళ్లు దాచిపెట్టి బిడ్డ పెళ్లినాడే ఓడగొట్టుకోండిగా. అమ్మో మొన్న మా దోస్తు గడికి బిడ్డ పుట్టింది. వాడికి బిడ్డ పుట్టినప్పుడే వాళ్ళిద్దరు అనుకుంటారు, ఇక మన బిడ్డని బాగా చదివిపియాలి, ఉద్యోగం తెప్పియాలి, డబ్బు సంపాదించాలి, ఇంత బంగారం ఇవ్వాలి, ఇప్పటి నుంచే ఆ పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచి పెడదాం, బ్యాంకులో డబ్బులు దాచి పెడదాం. మీ అమ్మ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని బతికేది మీరు బతకాలి కదా. ఇక బిడ్డ పుట్టిన కానించాలి అల్లుడి గురించి ఆలోచిస్తే ఎట్లా? బిడ్డ పుట్టింది, పెరుగుతుంది, చదువుతుంది, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటది, ఏ కులమైనా పెళ్లి చేసుకుంటది, ఏ మతమైనా పెళ్లి చేసుకుంటది, మనిషినే పెళ్లి చేసుకుంటది. ఆ చేసుకున్న మనిషి లెక్క కాకుండా 1-2 నెలలకు పశువు లెక్క అయితే పోయి మనం బుద్ధి చెప్పుదాం. మన బిడ్డను పెళ్లి చేసుకునే వ్యక్తి మగవాడు కాదు కదా, మన కొడుకు కూడా మగవాడే కదా. మన అల్లుడి నుంచి ఏం ఆశిస్తున్నామో మన కొడుకు నుంచి కూడా మన బిడ్డ కోడలు అదే ఆశిస్తుంది. కాబట్టి ప్రజలారా, ఈ ములుగు ఏటూరు నాగారం ప్రాంతంలో కొండగొర్ల రాయేష్ అన్న ఒక విప్లవం. ఆయన కరోనా టైంలోనే అందరూ లాగులు జరుపుకుంటా ఉంటే ఈ చచ్చిపోయిన శవంలో వైరస్ ఉండదు, నేను నాస్తికుణ్ణి, మూఢనమ్మకాలు నమ్మని వ్యక్తిని అని చెప్పి తన భుజాలపై ఆ శవాలను తీసుకెళ్లి అందరూ భయపడ్డప్పుడు తాను భయపడని వ్యక్తి. రక్తదానం చేయాలంటే ముందుకొచ్చి నా రక్తం ఇస్తానని చెప్పిన వ్యక్తి. అలాగే ఎక్కువ చదువుకోకపోయినా తన శ్రమను నమ్ముకొని ఆ వెల్డింగ్ షాపును పెట్టుకొని దానికి కూడా కనకదుర్గమ్మ ఫోటోనో, ఏసయ్య అనే పేరో, ఇంకేదో పేరు పెట్టుకోకుండా ఆయన మానవత అని పెట్టుకున్నాడు. మహనీయుల మార్గంలో మహనీయుల ఫోటోలు పెట్టుకున్నాడు. నా దగ్గరికి గిరాకీ వచ్చినాడు, నా పని కోసం, నేను చేసే మంచి పని కోసం రావాలి తప్ప ఆడేదో శ్రీ 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 అనేదో ఉందని రావద్దు అని చెప్పాడు. కాబట్టి శ్రమను నమ్మిన తాను, కష్టాన్ని నమ్ముకున్న తాను
ఈ ప్రాంతంలో వెలుగులు జిమ్మడానికి ప్రయత్నించాడు. నిజానికైతే ఆయన ఒక బలిపీఠం ఎక్కిండు. ఆ అవ్వ అంటది రేపు గదేం పెళ్లిరా, అయ్యగారు లేడు, పాడలేడు, మంత్రాలు చదవలేదు, ఏం లేదు, తాళి కట్టలేదు, మట్టెలు పెట్టలేదు, తలవాలు వేయలేదు, ఆ కాలు కడిగి నీళ్లు ఎత్తిగా చల్లుకోలేదు, ఇదేం పెళ్లిరా వారి అంటది వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అత్తమ్మన. అలాగే ఆన్నే ఉన్న ఇంకొక అక్క అంటది, ఇట్నే నారా నీకు పైసలకే చేసినావురా, ఓ ఎకరం అమ్మపోయినావు సింధూజ కోసం అని అంటాడు. ఎకరం అమ్ముడు ముఖ్యం కాదు, 10 లక్షలు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు. అసలు ఎందుకు ఇలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడో మీరు అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన ఇన్ని పుస్తకాలు చదివిన అంబేద్కర్ చెప్పిండు, మీరు బతుకుతున్న బతుకు ఇట్లా కాదు బతకాల్సింది, గొప్పగా బతకాలి అని. ఓ అయ్యగారు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, ఓ పాస్టర్ కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, స్వర్గమో నరకమో ఆశపడాల్సిన అవసరం లేదు. మీ బతుకును మీరు బతికి గొప్పగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అన్న ఇక్కడ నుంచి జిల్లా అధ్యక్షుడిగా బొచ్చడని మీటింగ్ లోకి వచ్చిండు. అన్న మీటింగ్కి వచ్చాడు, అందరికి చెప్పిండు, నేను బరాబర్ అంబేద్కర్ చూపించినట్టు బతుకుతా, బరాబర్ నా బిడ్డకు నా కొడుకు ఇట్నే పెళ్లి చేస్తా అన్నాడు. ఆడు కొడుకు మాత్రం అయ్యే మాట ఇంకా చక్కగా ఇన్లే కదా. రేపు ఇంకో ఏడాది 2 ఏళ్ళు అయినాక ఆయన పెళ్లి కూడా గిట్నే ఉండదా? కానీ ఆడు చదవాలని మస్తు గోసపడ్డాడు. బాగా చదివే బిడ్డనేమో అత్తగారింటికి పోతాంది, ఎక్కువ చదువునాడేమో వాడు ఇక్కడ ఉండిపోతాడు. అందుకే ఇప్పుడు ఈ బిడ్డ పోతాను కాబట్టి సింధు గారికి వచ్చినటువంటి ఆ బిడ్డని బిడ్డగా భావించి ఆమెను చదివిపియాల్సిన అవసరం ఉన్నది. నిజమా కాదా? చెప్తలేరు ఎవరు? నిజమేనా? ఎస్. బిడ్డకి కోడలికి పెద్ద తేడా ఉండద్దు, అల్లుడికి కొడుక్కి పెద్ద తేడా ఉండద్దు. నిన్న సుప్రీం కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నా తెలుసా? మీ భార్యలు మీ అత్తగారి ఇంటికా నుంచి బంగారం తెచ్చినా, భూమి తెచ్చినా, డబ్బులు తెచ్చినా దాని మీద భర్తకు అధికారం లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిన్ననే ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి పెళ్లిళ్ళు అనగానే ఆడపిల్ల వెనకాల ఉండే ఆస్తిపాస్తులకు కాకుండా ఆమె చిరునవ్వును చేసుకోవాలి, ఆమె మనసును పొందాలి, ఆమె ఆనందాన్ని పొందాలి. ఒక మనిషి అపూటం తన జీవితం మొత్తాన్ని మనకే తోడుగా ఇస్తుందని ఒక ఆ సోయిలోకి అబ్బాయిలు రావాలి. అమ్మాయి కూడా భర్త అంటే ఇవాడు వాడి బతుకంతా మనకు పనిచేసి పెట్టడం, మనం హాయిగా వండి కూర్చొని తింటే సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే అర్థదాన్ని కూడా ఉండద్దు. ఒక ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కలిసి ప్రణాళికలు వేసుకోవడం, పిల్లలకు ఒక ప్రణాళిక వేసుకోవడం, డబ్బు సంపాదించడం, ఉద్యోగం సంపాదించడం, అది రాకపోతే వ్యాపారం చేయడం, ఆ తర్వాత ఎదగటం, బంధుమిత్రుల కష్ట సుఖాల్లో భాగం అవడం, ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది మన కుటుంబాల్లో భాగం కావాలి. ఇప్పుడు మన చుట్టుపక్కల అన్ని అబ్బాయిలు చెడ్డ అలవాట్లకు వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళేమో తిట్టుకుంటూ బాధపడుతూ చాలా మంది మధ్యలో జీవితాలని వదిలేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి మన సమాజంలో ఉండొద్దని, మహానుభావులు చూపిన మార్గంలో మీరందరూ నడవాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ, మరి అందరూ ఒకసారి గట్టిగా జై భీమ్, గట్టిగా జై భీమ్ అంటలేరు అందరూ? ఒక్కసారి గట్టిగా జై భీమ్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి పూజారి లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రేమ పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి నిరాడంబరమైన పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి తక్కువ ఖర్చు పెళ్లిళ్ళు. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు పూలమాలని వరంగల్ జిల్లా మరియు హన్మకొండ జిల్లా, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా వాళ్ళు ఎవరు వచ్చారు? అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకట్టు పంపి జరగండి, మీరు దగ్గర జరగండి. ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ సారథులు, మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ సమాజ చైతన్యం కోసం పాటుపడుతున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు మరి పూలమాలని అమ్మాయి తల్లిదండ్రులకు అందించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి మీ ఇద్దరు తీసుకోండి, ఇద్దరు చేతులు పట్టుకోండి. ఓకే, పట్టుకొని ఉండండి. ఇప్పుడే అలాగే మీరందరూ కూడా అమ్మాయి తల్లిదండ్రులకి పూలమాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
ఒకసారి మీరిద్దరు దండని రావడానికి చూపించండి. విప్పి చూపింది అన్నోడ పట్టుకోమ్మా. ఒక 2 అడుగులు ముందుకేయండి. ఇంతకు ముందు పరిచయస్తులుగా ఉన్న వీరు ఈ రోజు నుంచి ఈ కుటుంబంలో నుంచి ఒక మనిషిని ఆ కుటుంబంకి, ఆ కుటుంబంలో నుంచి ఒక మనిషిని ఈ కుటుంబంలోకి శాశ్వత బంధువులుగా, రక్త సంబంధికులుగా, పేగు బంధాన్ని, రక్త సంబంధాన్ని కలుపుకుంటున్నట్టుగా పూలమాలను చూపిస్తున్నారు. ఒకసారి అందరం చప్పట్లతో వీళ్ళ కుటుంబ బంధాన్ని అభినందించుదాం. సో ఇప్పుడు అమ్మాయి పూలమాల అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయికి చప్పట్లు గట్టిగా ప్లీజ్. అలాగే అబ్బాయి కూడా. థ్యాంక్ యూ. మీరు ఒక్క అడుగు వెనక్కి కూర్చోండి. మీరు ఒక్క 2 అడుగులు ముందుకు. మీరు 2 నిమిషాలు కూర్చోండి. మీరిద్దరు 2 నిమిషాలు కూర్చోండి. మీరు ముందుకు రండి. మీరిద్దరు ఒకసారి వాళ్ళకి ఇలా మీ దండలను చూపియండి. స్మైల్. మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న ఆనందంగా ఇచ్చిన పూలమాలని తీసుకొని దండల మార్పిడి పెళ్లి పద్ధతి ద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చేసుకుంటూ మన ముందు నించున్నారు. అమ్మాయి సింధుజ, అబ్బాయి సంతోష్ కుమార్. ఓకే, ఇప్పుడు ముందుగా మనం చేసే పెళ్లిలో మొదటి ప్రాధాన్యత మహిళకి ఇస్తాం కాబట్టి ముందుగా నవ్వుతూ సింధుజ అబ్బాయి మెడలో దండ వేసి ఈ రోజు నుంచి నేను ఇతని జీవిత భాగస్వామిని, లైఫ్ పార్ట్నర్ ని అని ప్రకటిస్తూ ఆ అబ్బాయి మెడలో స్లో మోషన్ లో దండ వేయాల్సిందిగా కోరుతున్నా. చప్పట్లు అందరం ప్లీజ్, గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్లీజ్. ఇప్పుడు నేను నీకు లైఫ్ టైం తోడుగా ఉండి ఒక స్నేహితుడిగా నీ కష్ట సుఖాల్లో భాగస్వామి అవుతానని, నీ మాటలకి గౌరవిస్తూ ప్రతి నిర్ణయంలో నీ ఆలోచనల్ని తీసుకొని కలిసి నడుద్దామని, నేను భర్త అనే ఆధిపత్యం కాకుండా ఒక స్నేహితుడిగా నీకు తోడుగా నీడగా ఉంటానని మనందరి ముందు ప్రకటిస్తూ తాను కూడా అమ్మాయి మెడలో దండ వేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ మరియు వీళ్ళు నలుగురు 6 కలిసి పూలు తీసుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఫస్ట్ పూలు లేపించుకో. వెనక్కి జరిగితే ఇంకో 2 అడుగులు వెనకకేయండి పూర్తిగా, ఇంకా బాగా. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. ఈ నూతన జంటకి అభినందనలు తెలియాల్సిందిగా అమ్మాయి తల్లిదండ్రులని, అబ్బాయి తల్లిదండ్రులు మీరు పూలు చల్లండి. ఓకే, ఆ తర్వాత అక్కడ కూడా సంతోష్. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి సమానమే, అవునా కాదా? అందరికి జై భీములు. మరి జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి అని తెలియజేసుకుంటూ మా కూతురు పెళ్లికి చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎంతో దూరం నుంచి మరి ఎండని కూడా లెక్క చేయకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటులోనే ఓపిక పట్టుకొని ఈ పెళ్లిని చూస్తున్నటువంటి నా బంధుమిత్రులకు మరియు నా శ్రేయోభిలాషులకు, నా స్నేహితులకు, నన్ను ఆదరించేటువంటి ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేసుకుంటూ మరి ఈ పెళ్లి కోసము ఎంతో దూరం నుంచి ఒక జాతీయ అధ్యక్షుడు, మూఢనమ్మకాల నిర్మూలన వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ బైర్ నరేష్ గారు మరియు సుజాత టీచర్ గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి చాలా దూర ప్రాంతం నుంచి అతను వెహికల్ ఖరాబ్ అయినప్పటికీ కూడా సపోర్ట్ గా ఇంకొక వెహికల్ తీసుకొని చాలా రిస్క్ పడుతూ ఇక్కడికి వచ్చి ఈ పెళ్లిని నిర్వహిస్తున్నందుకు అన్నకు మరొక ప్రత్యేకమైనటువంటి
ఉద్యమ వందనాలు జేబీములు తెలియజేసుకుంటూ మరియు భూపాలపల్లి జిల్లా, హన్మకొండ జిల్లా, మన ములుగు జిల్లా, మరి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఒక బిడ్డ పెళ్లి చేయాల్సి ఉన్నది, మా రాజేష్ అన్న బిడ్డ పెళ్లి చేయాల్సి ఉన్నది అని చెప్పి నా కోసము నల్ల సొక్కాలు వేసుకొని వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా జేబీలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడికి సుమారుగా 100-150 కిలోమీటర్లు ఉన్నటువంటి నా బంధువులు పాటల నుంచి, మరి బుట్టాడ నుంచి, తర్వాత ఏటూరు నాగారము, మంగపేట, తాడువాయి, వాజేడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాకు కావలసినటువంటి నా బంధువులు, నా మిత్రులు నా కోసము ఈ ఎండలు వచ్చి ఎంత దూపైనా మరి ఇంకేదైనా అవసరం వచ్చినా కూడా ఆ అవసరాల్ని తీర్చుకోలేకపోయినా ఈ పెళ్లి మా కుటుంబంలో జరుగుతుంది అని చెప్పి నా కుటుంబ సభ్యులు నాకు సహకరించి ఈ పెళ్లిని చాలా పద్ధతిగా జరుపుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన జైబులను తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి పరిస్థితులలో ఈ సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసము, జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు కోసము మరియు చైతన్యపరచాలి నా సమాజము, నా బంధువులు, నా మిత్రులందరూ కూడా ఒక రకమైనటువంటి మూఢత్వంలోకి వెళుతున్నారు. మరి ఆ మూఢత్వం నుంచి ఈ సమాజాన్ని ఎంతో కొంత అవేర్నెస్ చెందాలి అంటే ఫస్ట్ ముందుగా మనము పాటించి మా బంధువులకు చెప్పుకుంటేనే అర్థమైతే తప్ప, లేకపోతే మన మాటలు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని నా బిడ్డ పెళ్లి ఈ విధంగా చేయాలనుకున్నాను. మరియు అన్న చెప్పినట్టుగా అమ్మాయి అబ్బాయి ఏదో లవ్ మ్యారేజ్ ఉన్నట్టున్నది, అందుకే కట్నాలు లేకుండా అందుకే ఇంత ఒప్పుకొని చేసుకుంటున్నారు అని మీరు ఎక్కడ అభిప్రాయపడతారో నాకు అనిపించింది. ఒకవేళ వీళ్ళు ప్రేమించుకొని లేకపోయినా సంతోష్ కుమార్ కు సింధుజకే పెళ్లి జరిగినా రేపు ఇంకా నా ఇంటికి ఏ అల్లుని తీసుకోవాల్సి వచ్చినా నేను కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా ఒక మనిషిని మాత్రమే చూసేది, అతన్ని కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసేది. నా కూతురు నా భావాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి, నా కుటుంబం మొత్తానికి నా భావాలు తెలుసు కాబట్టి మా డాడీకి నేను ధైర్యంగా చెప్పి నేను కోరుకున్నటువంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటా, మా డాడీతో చెప్పి ఒప్పిస్తా అని చెప్పి ధైర్యంగా నాకు చెప్పింది కాబట్టి నేను కూడా ఒక మాట కూడా అనకుండా 3-4 సంబంధాలు అన్న చెప్పినట్టుగా ఒక 5-6 సంబంధాలు వచ్చినప్పటికీ కూడా అన్ని సంబంధాలు రిజెక్ట్ చేసినప్పటికీ తల్లి నువ్వు ఎవరైతే పెళ్లి చేసుకుంటావు నువ్వు ధైర్యంగా చెప్పు, నీకు ఆ వ్యక్తిని నీకు పెళ్లి చేస్తా అని చెప్పిన మరి నా బిడ్డ నాకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి నా స్థాయి, నా వ్యక్తిగత విషయాలు, నా సంఘం విషయాలు, అన్ని విషయాల్ని చర్చించి ఇక కట్నం లేకుండా కులానికి, మతానికి, ఆచారాలకు, కట్టుబాట్లకు అన్నింటినీ బద్దలు కొడుతూ, మరి మీ అందరికి తెలుసు ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని కట్టుబాట్లు ఉంటాయో, ఎన్ని తతంగాలు ఉంటాయో. ఇలా కంకణ కానించి బొట్టు కానించి ఇక్కడికి అత్తే ఒక పెద్ద మనిషిని పిలిచి బొట్టు పెట్టలేదని అలుగుతాడు, ఒక పెద్ద మనిషి కంకణం కట్టలేదని అలుగుతాడు, ఒక పెద్ద మనిషి ఇంకేదో చేయలేదని అలుగుతా ఉంటారు. మరి అలాంటి వాటి నుంచి బయటకు వస్తూ మరి మీ అందరికి నేను ఏమి ఇచ్చినో ఇక్కడ ఏమి ఇయ్యలేకపోయినో మీకు తెలుసు, నాకు తెలుసు. నేనున్న పరిస్థితులు నేనున్నా, మీరున్న పరిస్థితులు మీరున్నారు, నన్ను అర్థం చేసుకుంటా ఉన్నారు. చాలా చక్కగా పెళ్లి జరుగుతా ఉన్నది. ఇంత ఖర్చు పెట్టి కూడా నేను ఎందుకు పెళ్లి చేస్తున్నా, ఈ పెళ్లికి ఖర్చు కాలేదని మీ అందరికి డౌట్ రావచ్చు. ఈ పెళ్లికి ఇంత ఖర్చు రావడానికి మీరంతా వచ్చింది కూడా నా బంధువులే కాబట్టి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఆతిథ్యం అందించాల్సిన బాధ్యత నాకున్నది కాబట్టి ఈ ఖర్చు చేస్తున్నాను తప్ప ఇలా ఎలాంటి అక్కరకరైనటువంటి ఖర్చు మాత్రం నేను దుబారా ఖర్చు కానీ ఇంకా వేరే ఖర్చులు కానీ ₹1 కొన్ని ఖర్చు పెట్టట్లేదని ప్రకటిస్తున్నాను. ఉన్న నా 2 పిల్లలకు కూడా ఇదే రకమైన పెళ్లి చేస్తానని ప్రకటిస్తున్నాను. తర్వాత నా ఇంటికి వచ్చిన కోడలు, నేను ఇప్పుడు వాళ్ళ ఏజ్ లేదు కాబట్టి పెళ్లి చేయట్లేదు, వాళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తా, పెళ్లి చేసి అంతవరకు నా కొడుకుని నా కోడలు చదివిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను. ఆల్రెడీ నా కోడలు ఇప్పుడు 9వ తరగతి చదువుతుంది, నా కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. నా కొడుకుది డిగ్రీ అయిపోయిన తర్వాత, నా కోడలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఇదే వేదిక దగ్గర ఇదే స్టేజ్ మీద పెళ్లి చేస్తూ మీ అందరికీ తెలియజేస్తానని ప్రకటిస్తున్నాను. నా ఇంటికి వచ్చిన కోడలు నా కూతురుతో సమానం, నా ఇంటికి వచ్చిన అల్లుడు నా కొడుకుతో సమానం. వాళ్లకు ఏ ఆపద వచ్చినా నేనున్నా. నేను ఎవరికి నా బిడ్డని దానం చేయట్లేదు,
కన్యాదానం అంటారు కళ్యాణం చేసేటప్పుడు. నేను ఎవరికి కన్యాదానం చేయట్లేదు, నా బిడ్డని స్వతంత్రంగా ఆమెకు ఒక తోడు కావాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆమెకు ఒక తోడును అందిస్తున్నా, ఒక స్నేహితుని అందిస్తున్నా. కాబట్టి ఇంకా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం చాలా తక్కువ ఉన్నందున మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి జేబీలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వరంగల్ జిల్లా అధ్యక్షుడు అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు కందికొండ మోహన్. నేను హన్మకొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. బైరి నరేష్ అన్న స్థాపించిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించి 6 నెలలు దాటింది. 6 నెలలలోనే సంఘం తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎంతో ముందుకు వెళ్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ చైతన్యం కోసం పాటుపడుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే స్వాభిమాన పెళ్లి, ఇలాంటి పెళ్లిళ్ళు అన్న ఇంతకుముందు ఎన్నో చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ ఒక ఆదర్శ వివాహం, దండల వివాహం, ఖర్చులు లేని వివాహం, అయ్యగారులు లేని వివాహం, ఒక రకమైన ఆదర్శవంత వివాహం. ప్రతి ఒక్క పౌరునికి ఇది ఆదర్శనీయం. ఇలాంటి పెళ్లిళ్ళు ముందు ముందు ఎన్నో జరగాలి. ఈ పెళ్లి అనేది ఒక ఆచారము వ్యవహారాల పేర్లతోటి చేయకుండా ఒక ఆదర్శవంతంగా వాళ్ళ యొక్క జీవితానికి ముందు చేయాల్సిన పనులకి ఇది ఒక ఒప్పందం లాగా ఉండి మంచి అవగాహనతోటి వారి యొక్క జీవితం సాధించడానికి ఇష్టపడ్డ ఇద్దరు వ్యక్తులకు ఒక ఒప్పందం కుదిర్చి వారి యొక్క ముందు జీవితానికి కావలసిన ఒక బంధాన్ని ఏర్పాటు చేసి పంపించడమే పెళ్లి. అలాంటి పెళ్లి, ఇలాంటి ఆదర్శ వివాహం చేస్తున్న మన ములుగు జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు కొండగొల్ల రాజేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు, అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ప్రత్యామ్నాయ సంస్కృతికి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, ఈ ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరికీ నమస్కారం. నా పేరు గొల్లపల్లి సురేష్. నేను వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముందుగా ఈ స్వాభిమాన పెళ్లి చేసుకున్న సింధూజ సంతోష్ కుమార్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. రొయ్యూరు ప్రజలారా, గ్రామ పెద్దలారా, అందరికీ నేను నా నుంచి సలహా ఇచ్చేదంటే, మనం ముందుగా మనుషులం, మనం ఒకరికి సాయం చేసుకోవాలి. ఒకరిని కించపరుచుకోకుండా సహాయ సహకారాలు అందించుకుంటూ జీవనం గడపాలి. అందుకని మహనీయుల బాటలలో మనం నడవాలని కోరుకుంటున్నా. మన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన ఫ్యామిలీని, తన యవ్వనాన్ని, తన పిల్లల్ని, తన భార్యని సర్వస్వం కోల్పోయి ఇక్కడ మనం ఇలా కూర్చున్నానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్లనే ఇట్లా కూర్చొని మనం ఇలా ఈ వేడుకను జరుపుకుంటున్నాం. కాబట్టి మన జీవితం కాలం ఉన్నంత వరకు బాబాసాహెబ్ అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నా. జై భీమ్, జై ఇన్సాన్. జాతీయ సమన్వయకర్త సుజాత మేడం గారు తన అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, బంధుమిత్రులందరికీ జైభీంలు తెలుపుకుంటూ ఈ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రొయ్యూరు గ్రామంలో ఇది మొదటి పెళ్ళో మరి తెలియదు, కానీ నేను చూస్తున్న దండల పెళ్లి ఫస్ట్ పెళ్లి. ఇలా చేసుకుంటున్నందుకు, వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు ఫస్ట్ గా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎటువంటి ఖర్చు లేకుండా పిల్లలిద్దరి ఇష్టాన్ని పెద్దలు అంగీకరించి ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా పెళ్ళప్పుడే ఇదేం పెళ్ళో అనుకున్నాము, కానీ అదే మంచి పెళ్ళని కొన్ని రోజులైనాక అర్థమైంది. ఇలానే ఖర్చు లేకుండా వాళ్ళు పొదుపు చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండడానికి ఇలాంటి పెళ్లిళ్ళు జరగాలి. మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో చూసుకుంటూ పాత ఆచారాలను పక్కకు పెట్టి పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో ఉంచుకొని
వాళ్ళ ఇష్టానుసారంగా ఒక స్టెప్ ముందుకు వేస్తూ ఇలా మంచి పెళ్లిళ్ళు జరగడానికి సహకరించుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పెళ్లికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రమాణ పత్రాన్ని చదువుతారు అమ్మాయి అబ్బాయి. ఓకే, ఇట్లా చదవ ఒక్కసారి. నేను అనగా కొండగూర్ల సింధూజ, వయసు 22 సంవత్సరాలు, తల్లిదండ్రులు కొండగూర్ల చంటి రాజేష్, మా గ్రామం రొయ్యూర్, మండలం ఏటూరు నాగారం, జిల్లా ములుగు. నేను అనగా అబ్బాయి పేరు కుమ్మరి సంతోష్ కుమార్, వాళ్ళ తల్లిదండ్రులు పార్వతీ కృష్ణమూర్తి కొడుకును. ఎక్కడ వాళ్ళ ప్రాపర్ ఎక్కడ అంటే అరుణాచలపురం, వాజేడు మండలం, ములుగు జిల్లా. గారిన ఇష్టపూర్వకంగా 28/4/2024 ఆదివారం రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంతోష్ కుమార్ అనే నేను, మా కొండగూర్ల రాజేష్, చంటి వాళ్ళ అమ్మాయి అయిన కొండగూర్ల సింధూజను ఈ స్వాభిమాన పద్ధతిలో వివాహం చేసుకుంటున్నాను. ఇక నుంచి కలిసి జీవిస్తాము. ఉమ్మడి ప్రతిజ్ఞ ఒకసారి ఇద్దరు కలిసి చదవండి. మేము ఇద్దరం ఈ రోజు నుంచి భార్య భర్తలుగా కలిసి మెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా జంట ప్రయాణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ కష్ట సుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల మత ప్రాంత లింగ భేద లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమాజ స్థాపనలో భాగస్వాములు అవుతామని ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇప్పుడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మనం ఒక్కసారి పట్టుకుంటే సుజాత ఇక్కడ మా బృందం మరియు వివిధ ప్రజా సంఘాల నుంచి అన్నవాళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి వచ్చిన సంఘాలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ముందు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ చేతుల మీదుగా అన్న మీరు శాల్వాతో సన్మానించండి వీళ్ళని. రామకృష్ణ ప్లీజ్ ఇంకో చేతి తీసుకుంటాం. అక్క అన్న మాట శాల్వా కాకుండా అక్కకి ఇట్లా దగ్గర నుంచో సుజాత గారు అన్న రండి ప్లీజ్. అన్న మీరు కూడా రండి. ఆధునిక పద్ధతిలో మహనీయులు చూపిన పద్ధతిలో తమ కుమారుడికి ఈ పెళ్లి చేస్తూ ముందుకొచ్చిన ఈ తల్లిదండ్రులకి సంఘం తరఫున, ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు రాజేష్ అన్న కూడా సన్మానం తీసుకోవాలి. మరి కూతురు అంటే భయంగా భారంగా భావించే కాలంలో కూతురికి మంచి చదువునిచ్చి తన దారిలో పెంచి ఎంతో చైతన్యవంతురాలని చేసి ఆ కూతురికి తన భావజాల ప్రకారంగా ఎక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైన సన్మానం చేస్తూ ఫోటోలు దిగాలి. ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారు ఒక గ్రూప్ ఫోటో దిగడానికి డయాస్ మీకు రావాల్సిందిగా ఈ రోజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేశన్న వాళ్ళ సతీమణి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కొండగూర్ల రాజేష్ వివాహం నిర్వహిస్తున్నా. అంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక అయ్యగారు లేకుండా నిర్వహించే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బ్రాహ్మణిజం వ్యవస్థను భారతంలో భాగమే ఇవాళ ఈ ఆదర్శ వ్యూహం. ఎందుకంటే మన అయ్యగారు కాలు మొక్కాలి, మన శరంతా మనకే తాగుతుంది. ఎందుకంటే వారికి మళ్ళీ 10,000-20,000 కట్నం ఇవ్వాలి అయ్యగారు. అంటే ఇదంతా మూఢనమ్మకాలు, బ్రాహ్మణిజ వ్యవస్థ నిర్మూలించడం కోసమే. ఈ వివాహం కూడా మారుమూల ప్రాంతం రొయ్యూరు గ్రామంలో ఏజెన్సీ మారుమూల గ్రామంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం.
ఎందుకంటే మారుమూల ప్రాంతం, మా ములుగు దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారని మనం ఆలోచిస్తాం. కానీ మారుమూల ప్రాంతం చేయడం అంటే కొండగల్ల రాజేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అసలు మా ఇంటికి వచ్చాము, కార్డు వచ్చినప్పుడే నేను చెప్పిన అసలు అక్కడ ఈ విభాగం చేయడం చాలా గొప్పతర విషయం. మేము ఎస్పీ దగ్గర కూడా పోయినాం, అసలు కార్డు ఇచ్చినాం, కానీ ఎస్పీ ఎన్నికలు కూడా చేయబట్టి ఆయన నెలలుగా చెప్పాడు. బైరి నరేష్ అని అత్తాడని మేము తప్పకుండా అని చెప్పినాం. బైరి నరేష్ అని అత్తానే మాకు ఎన్ని పనులు కూడా తప్పకుండా ఈ విధానికి హాజరవుతాం. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో. ఏజెన్సీ మార్పుల ఈ ఊరంటేనే ఇంకా మార్పుల ప్రాంతం, ఏజెన్సీ గిరిజన ప్రాంతం. ఇక్కడ ఈ పెళ్లి చేయడం అంటే రాజేశ్వరకు అసలు యాక్సెప్ట్ ఉద్యోగంలో. ఎందుకంటే ఈ పెళ్లి చేయడం మళ్ళీ బైరి నరేష్ భార్య కూడా ఆదర్శమైంది కాబట్టి అక్క కూడా ఉపాధ్యాయురాలు మేధావే. పూలే సావిత్రిబాయి పూలే ఎట్లున్న అక్క కూడా అట్లే కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మూఢనమ్మకాలు నిర్మూలకంగా నా బిడ్డ కూడా లవ్ మ్యారేజ్ చేసిన, సింగరం ఇచ్చిన నా బిడ్డ కూడా, మీకు తెలిసే కూడా నా బిడ్డ కూడా ఇక్కడ పక్కకు సింగరం ఇచ్చిన, నా బిడ్డ కూడా ఆదర్శం చేసిన. కానీ అనివార్యం కాస్త ఒక ఐగారు తీసుకురాదు నాకు దుర్మార్గమే. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అసలు స్పాట్ లో పెళ్లి చేయాలని నాకు ఆలోచన లేకుండా అయిపోయింది. వాళ్ళ లవ్ మ్యారేజ్, నా బిడ్డ కూడా నేను ఒప్పుకునే పెళ్లి చేసిన, కానీ ఒక ఐగారం పెట్టినాను. ఎందుకంటే సరే ఇక ఉన్న పరిస్థితులు అప్పుడు అట్లా జరిగింది కాబట్టి స్పాట్ లా 7-9 నెలల క్రితం నా బిడ్డ కూడా ఆదర్శం చేసి సింగరం ఇచ్చిన నా బిడ్డను పక్కకు పిరుకుల అబ్బాయికి ఇచ్చిన. నేను ఆదర్శం నా బిడ్డ కూడా ఆదర్శం చేసిన. కానీ ఇటువంటి ఆదర్శం లేదు ప్రతి ఒక్క ఉద్యోగంతో వస్తున్నాం. బైరి నరేష్ గారికి ఉద్యోగంతో చేస్తున్నాం. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. మరి ఈ జిల్లాలోనే మొదటిసారిగా ఒక అభ్యుదయవాదం పద్ధతిలో పూర్తి ఆదర్శాలను పాటిస్తూ బాగా చదువుకొని ఉపాధ్యాయ వృత్తిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్న జంట మనందరి సమక్షంలో ఒక్కటైంది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాల్ని కూడా విని సభ్య సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన సందర్భం. ఇప్పుడు సోదరుడు సంతోష్ యంగ్ పర్సన్, చదువుకున్న వ్యక్తి, మరి తాను వాళ్ళ మామ ఈ పెళ్లి చేద్దామని అన్నప్పుడు తాను ఏమనుకున్నాడు, తన జీవిత ప్రయాణంలో ఇక ముందు ఏ ఆచారాలతో జీవించాలనుకుంటున్నాడో తన ఆనందాన్ని, తన కృతజ్ఞతని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మైకి పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. అయితే విషయం ఏంటంటే మా మామగారి గౌరవాన్ని కాపాడడం అనేది, ఇప్పుడు మా మామగారు ఒక మాట అన్నారు, అల్లుడైన ఒకటే కొడుకైన ఒకటే అని. సో వాళ్ళని గౌరవించినప్పుడే వాళ్ళకు ఇచ్చే మర్యాద అని నేను అనుకుంటా. వాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళని గౌరవించడమే కాదు, ఏదో వచ్చినప్పుడు మామగారు బాగున్నారా, ఏం తీసుకుంటారు, ఏం తేవాలి, ఇట్లా కాకుండా వాళ్ళ ఆలోచనలు కూడా గౌరవించాలి. సో ఇదంతా కూడా మా ఇప్పుడు మా మిస్సెస్ అనాలి, ఇంకా పెళ్లి అయిపోయింది కాబట్టి మిస్సెస్. ఇప్పుడు మా మిస్సెస్ ఆనందం కోసం, మా మామగారు ఆనందం కోసం చేయడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. Hi, Jai Bhim, Jai Insan. This is Sindhuja, daughter of Rajesh Chanti. I have completed BSc BEd in Vijay Bharati College of Education at Hyderabad. ఈ స్వాభిమాన పెళ్లికి వచ్చిన వారందరికీ ధన్యవాదములు. చాలా సార్లు మా డాడీ ఇలాంటి పెళ్లిలకు తీసుకెళ్తా అంటే నాకు కాలేజ్ ఉండేది, నేను కాలేజీలో ఉండేదాన్ని, అప్పుడు చూడలేకపోయాను. ఈ పెళ్లిని స్వయంగా నేను చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాసికాలనే నేను. జై భీమ్. వాస్తవంగా ముందుగా ఈ ఆదర్శ వివాహానికి అంగీకరించిన ఇరువురి కుటుంబాలకు ప్రత్యేక భీమ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వధూవరులకు కూడా. వాస్తవంగా పెళ్లి కుమారుడు మాట్లాడుతూ మా అత్త మామ ఆనందం కొరకే అని, అంటే ఇతరుల ఆలోచనలను కూడా గౌరవించాలనే ఒక ఆలోచన చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు జరిగిన ఈ వివాహం సమాజంలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా మరి ఈ వివాహ వేడుకను ఇంత గొప్పగా దీన్ని నిర్వహించిన మరి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, అనుకోని కారణాల వల్ల ఆడియో రికార్డింగ్ ఆగిపోయింది. నేను మనవాళ్ళు ప్రసంగించిన తర్వాత అక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా చాలా హృదయపూర్వకంగా నూతన జంటను అభినందించారు. ఈ రకమైన పెళ్ళి ఈ ప్రాంతంలో మొదటిసారి జరుగుతున్నట్టుగా, అలాగే ఇలాంటివి జరగాల్సిన అవసరం గురించి మాట్లాడారు. స్థానిక గిరిజన, గోండు, లంబాడి
కోయ జాతులు వారి వారి స్థానిక సంస్కృతి సాంప్రదాయాలతో పెళ్ళిళ్ళు చేసుకునేవారని, ఇప్పుడు ఒక సంస్కృతి వచ్చి అన్ని సంస్కృతులను కనుమరుగు చేస్తూ ధ్వంసం చేస్తుందనే ఆవేదనను కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కో ప్రజా సంఘం నుంచి ఒక్కొక్కరు మాట్లాడడం జరిగింది. వారంతా కూడా తన కూతురికి ఇలాంటి పెళ్లి చేసినటువంటి రాజేష్ గారిని మనసారా అభినందించారు. అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మరింతగా ములుగు జిల్లాలో పనిచేయాల్సిన అవసరం ఉందని, వాళ్ళ సంఘాల్లోని ప్రజలందరూ కూడా ఎన్నో మూఢనమ్మకాలతో బాధపడుతున్నారని, ఇటీవల కాలంలోనే కొన్ని గ్రామాలే నష్టపోయినట్టుగా, తమది కాని సంస్కృతి సాంప్రదాయాలు గిరిజన అడవి ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలందరినీ పక్కదారి పట్టిస్తున్నట్లుగా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే నేతకాని సంఘం నాయకులు, బాంసెప్ నాయకులు, బీఎస్పీ నాయకులు, కమ్యూనిస్టు యోధులు, అలాగే మాజీ నక్సలైట్లు, అలాగే గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, స్థానిక ప్రజా సంఘాలు అనేకం పాల్గొనడం జరిగింది. వారందరి మాటలు విన్నాక చాలా సంతోషం కలిగింది మిత్రులారా. థ్యాంక్ యూ. మిగతాది మీరే చూడగలరు. అమ్మాయి ఇస్తే బాగుంటది కదా, బిడ్డ నువ్వే ఇయ్యాలా. జై భీమ్, దేవుడు దయ్యం, దేవుడు దయ్యం, జై భీమ్, జై ఇన్సాన్. అందరూ డాడీ చూస్తలేడు. టీచర్ నువ్వు రారాదు. జై భీమ్, దేవుడు దయ్యం, దేవుడు దయ్యం. అన్నయ్య తీసుకుని వేసాను. ప్రత్యామ్నాయ సంస్కృతిని వర్ధిల్లాలి, దండల పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, మహనీయులు చూపించిన పెళ్లిళ్ళు. జై భీమ్, జై ఇన్సాన్. ఫేసులు పడే భూతాలి, పేతాలి, చండాలిక, ప్రచండాలిక, అహంకారిక, మహంకారిక మ్యాజిక్ మాత్రమే. ఇది మేము స్కూళ్ళల్లో లేదా బయట విలేజ్లలో చేసేటప్పుడు ఇవి చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది ఒకరికి దయ్యం పట్టిందని చెప్పి తన్నది ఆరిపోయిపోయిలా దుమ్ము పడుతుంది. మంత్రాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. మంత్రం అంటే మాట్లాడటం. దయచేసి ఒకరు మంత్రాలు చెప్పి చేసిరని చెప్పేసి ఇంకొకరికి మేము నయం చేస్తామో లేదా మేము మంత్రం చేసి ఈ విధంగా చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. దయచేసి వాటిని నమ్మి మోసపోవద్దని తెలియజేస్తూ మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాటిని నమ్మి మోసపోవద్దని, ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప అనవసరంగా ఆ బాబాల చుట్టూ, ఆ స్వామిల చుట్టూ, అలాగే ఆ మాంత్రికుల చుట్టూ తిరిగి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ప్రాణాలకి ఇబ్బంది కలిగే విధంగా చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు నేను బాడీని ఇక్కడే పూడ్చిపెట్టద్దు, అలానే కాల్చేయొద్దు. అలా పూడ్చేస్తే భూమిలో ఉన్న క్రిమికీటకాలు తినడం నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను పూడ్చిపెట్టద్దు. అలాగే కాల్చేస్తే ఈ గాలి కాలుష్యం కావడం నాకు ఇష్టం లేదు. సో అలానే గాలిలో నన్ను ఆ విధంగా మంటలో పెట్టి కాల్చొద్దని తెలియజేస్తూ, మరి నా బాడీని ఏం చేయాలా, అటు పూడ్చకుండా ఇటు కాల్చకుండా ఇక్కడ ఏదో ఒక మెడికల్ కాలేజీ లేదా వరంగల్కైనా మెడికల్ కాలేజీకి నా బాడీని డొనేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన
డాక్టర్ బైరి నరేశన్న గారికి, అలాగే సమన్వయకర్త జాతీయ సమన్వయకర్త గారు సుజాత మేడం గారికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన నాగరాజన్న గారికి, ప్రతి ఒక్కరికి అన్నకి అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే సంఘ నాయకులకి, ఇతర సంఘాల నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ సభ్యులకి అలాగే కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై భీమ్. థ్యాంక్ యూ. తరాలు మనసికి గతలు మారక తల్లడిల్లు తన సకల జనం బతుకు అగ్రకుల విషకం విటపడి నలిగిపోవు పదనేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. పిల్లలు చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు సరిపోలేదట, అక్కయ్య అలుగుతుంది. పొద్దంతా మీతోనే కలిసి ఉంటి, కలిసి నేను మీతో చదివి ఉంటి, పొద్దంతా మీతో తండ్రుల నాటి నుండి, తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పల చూసుకుంటే ఇన్ని చేసినా గానీ నన్ను చంపద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా, చంపద్దురా నన్ను చంపద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా. పాట మొత్తం ఉంది, కాకపోతే రెండు చిన్న సంతానం 5వ పుట్టినరోజు రెడీ ఇక మళ్ళీ పుట్టినప్పుడు ఒకటి ముక్కు పుట్టించు అవన్నీ ఏం పెట్టుకోవద్దు, సొంతంగా బిల్డింగ్ కట్టుకొని ఇది మంచిగా అమ్మమ్మ అందరూ ఒకసారి చూడండి, అందరూ డాడీ చూస్తలేడు. టీచర్ నువ్వు రారాదు.